Hello children, welcome back to our channel. Third class English, Unit 6, Mary and the Three Bears. Listen children, listen carefully. Mary was very hungry. Mary చాలా ఆకలితో ఉంది. She tasted the payasam from the first bowl. ఒక టేబుల్ పైన 3 పాయసం బౌల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ బౌల్ని టేస్ట్ చేసింది. దిస్ పాయసం ఈజ్ టూ హాట్ టు ఈట్. ఇది చాలా వేడిగా ఉంది తినడానికి అని మేరీ అనుకుంది. దెన్ షీ టేస్టెడ్ ఇట్ ఫ్రమ్ ద సెకండ్ బౌల్. ఆమె సెకండ్ బౌల్ నుంచి కూడా కొంచెం టేస్ట్ చేసింది. దిస్ పాయసం ఈజ్ టూ కోల్డ్ టు ఈట్. ఇది చాలా చల్లగా ఉంది తినడానికి అని చెప్పేసి తను మనసులో అనుకుంది. ఫైనల్లీ షీ టుక్ ఏ స్పూన్ ఫుల్ ఫ్రమ్ ద థర్డ్. దిస్ పాయసం ఈజ్ జస్ట్ రైట్. మేరీ గల్ప్ ఆల్ ద పాయసం. తను 3వ బౌల్ నుంచి కూడా పాయసం తీసుకొని తిని ఇది చాలా బాగుంది అని చెప్పేసి గుటకలు వేసుకుంటూ పాయసం మొత్తం తినేసింది. గల్ప్ మీన్స్ గుటకలు. మేరీ వాస్ టయర్డ్ దెన్. షీ వాంటెడ్ టు సిట్ ఆన్ ఏ చైర్. ఆమె అప్పుడు చాలా టైర్డ్ అయిపోయి చైర్ పైన కూర్చుందాం అనుకుంది. ఫస్ట్ ఒక చైర్ పైన ఎక్కడానికి ట్రై చేసింది. దిస్ చైర్ ఈజ్ టూ బిగ్ టు సిట్ ఆన్. ఇది చాలా పెద్దగా ఉంది, నాకు కూర్చోడానికి రావట్లేదే అనేసి దెన్ షీ ట్రై టు సిట్ ఆన్ ద సెకండ్ చైర్. 2వ చైర్ పైన కూర్చోడానికి ట్రై చేసింది. దిస్ చైర్ ఈజ్ ఆల్సో టూ బిగ్ అండ్ నెక్స్ట్ షీ సాట్ ఆన్ ద థర్డ్ చైర్. దిస్ చైర్ ఈజ్ జస్ట్ రైట్. తర్వాత సెకండ్ చైర్లో కూర్చోనికి ట్రై చేసింది. అది కూడా చాలా పెద్దగా ఉందని చెప్పేసి థర్డ్ చైర్లోకి వెళ్ళింది. ఈ చైర్ నాకు సరిపోయింది అనేసి అనుకుంటుంది. మేరీ స్టార్టెడ్ రిలాక్సింగ్ బట్ అలాస్ ద చైర్ హ్యాస్ బ్రోకెన్. ఆమె రిలాక్స్ అవుదామని చిన్న చైర్లో కూర్చునేసరికి ఆ చైర్ విరిగిపోయింది. మేరీ వాజ్ వెరీ టైర్డ్. షీ గాట్ అప్ అండ్ వెంట్ అప్ స్టేర్స్. ఆమె ఇంకా టైర్డ్ అయిపోయింది, పైనకి వెళ్తుంది. దేర్ వార్ 3 బెడ్స్ ఇన్ ద బెడ్రూమ్. ఒక బెడ్రూమ్లో 3 బెడ్లు ఉన్నాయి. షీ లే ఆన్ ద ఫస్ట్ బెడ్. తాను ఫస్ట్ బెడ్ మీద పడుకుంది. దిస్ బెడ్ ఈజ్ టూ హాట్ టు స్లీప్ ఆన్. ఇది చాలా గట్టిగా ఉంది పడుకోవడానికి అనేసి దెన్ షీ వెంట్ టు ద సెకండ్ బెడ్. అప్పుడు సెకండ్ బెడ్ పైనకి వెళ్ళింది. దిస్ బెడ్ ఈజ్ టూ సాఫ్ట్ టు స్లీప్ ఆన్. ఇది చాలా స్మూత్గా ఉంది పడుకోవడానికి అని చెప్పి ఫైనల్లీ షీ వెంట్ టు ద థర్డ్ బెడ్. 3వ బెడ్లోకి వెళ్ళింది. దిస్ బెడ్ ఈజ్ జస్ట్ రైట్. షీ లే డౌన్ ఆన్ ద బెడ్ అండ్ ఫెల్ అస్లీప్. ఆమె 3వ బెడ్లోకి వెళ్ళి ఇది కంఫర్ట్గా ఉంది పడుకోవడానికి అని చెప్పేసి పడుకుంది. అట్లానే నిద్రలోకి వెళ్ళిపోయింది. సూన్ 3 బియర్స్ ఎంటర్డ్ ద హౌస్. ఆ తర్వాత ఏమైంది, 3 బియర్స్ లోపలికి వచ్చాయి. సమ్వన్ హ్యాస్ ఈటెన్ మై పాయసం సెయిడ్ డాడీ బియర్. సమ్వన్ హ్యాస్ ఈటెన్ మై పాయసం టూ సెయిడ్ మమ్మీ బియర్. నా పాయసం ఎవరో తిన్నారు అని చెప్పి డాడీ బియర్ అంది. నా పాయసం కూడా ఎవరో తిన్నారు అని చెప్పి మమ్మీ బియర్ అంది. సమ్వన్ హ్యాస్ ఈటెన్ మై పాయసం అండ్ ఇట్స్ ఆల్ గాన్ క్రైడ్ బేబీ బియర్. నా పాయసం కూడా ఎవరో తిన్నారు, అది మొత్తం అయిపోయింది అని చెప్పి ఆ చిన్న బేబీ బియర్ ఏడ్చింది అన్నమాట. Someone has been sitting on my chair, said Daddy Bear. Someone has been sitting on my chair too, said Mummy Bear. ఎవరో నా చైర్లో కూర్చున్నారు అనేసి డాడీ బియర్ అంది. నా చైర్లో కూడా ఎవరో కూర్చుని ఉండే అని చెప్పి మమ్మీ బియర్ అంది. Someone has been sitting on my chair and it's broken, the baby bear cried again. నా చైర్లో కూడా ఎవరో కూర్చున్నారు, ఇది విరిగిపోయింది అని చెప్పి ఆ బేబీ బియర్ ఏడ్చేసింది. నౌ ద 3 bears went into the bedroom.
అప్పుడు అవి ఏం చేసినాయి, 3 బియర్స్ బెడ్రూమ్లోకి వెళ్ళినాయి. Someone has been sleeping on my bed, said the daddy bear. Someone has been sleeping on my bed too, said the mommy bear. నా బెడ్ పైన ఎవరో పడుకున్నారు అనేసి డాడీ బియర్ అంది. నా బెడ్ పైన కూడా ఎవరో పడుకున్నారు అని మమ్మీ బియర్ అంది. Someone has been sleeping on my bed too and is still there. నా బెడ్ పైన కూడా ఎవరో పడుకున్నారు, ఇంకా అక్కడే పడుకున్నారు. స్క్రీమ్డ్ ద బేబీ బియర్ అని భయపడింది ఆ బేబీ బియర్. మేరీ వోకప్. షీ వాస్ టెర్రిఫైడ్ టు సీ ద 3 బియర్స్. మేరీ నిద్రలేచి ఆ 3 బియర్లను చూసి భయపడింది. షీ జంప్డ్ అవుట్ ఆఫ్ ద బెడ్ క్రయింగ్ హెల్ప్ అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఆమె బెడ్ పై నుంచి జంప్ చేసి ఏడ్చుకుంటూ హెల్ప్ అని అరిచి బయటకి వెళ్ళిపోయింది. If you like this video, please like, subscribe and share this video to all your friends. Thank you.